ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తన గ్రంథము 103:2. యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి వస్తున్నారండి. ఈ దినమున దేవుడు ఆరాధన దినముగా ఈ దినము మనము ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన చేసిన ఉపకారములను మనము తలపోసుకుంటూ ఆయనని మనము మన హృదయపూర్వకంగా ఆరాధించడానికి ఈ దినమున సిద్ధపడుతూ ఉంటాము. దానినే దేవుడు అంటూ ఉన్నారు, యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవక ఎల్లప్పుడూ కూడా ఆయన యందు నమ్మిక కలిగి ఆయనని స్తుతిస్తూ ఆయనని అంటుకట్టుకొని బ్రతకాలి అని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అవునండి, మన జీవితంలో మనము ఆయనని సన్నతించి ఆయన ఉపకారములను బట్టి మనము ఆయనని స్తుతిస్తూ ఉన్నాము. ఎందుకు అంటే ఆయన మన దోషములన్నిటినీ క్షమించి మన సంకటముల అన్నిటినీ కుదిర్చి మన జీవితంలో ఆయన కరుణా కటాక్షములు మనకి అనుగ్రహించి ఆయన మనకి కిరీటముగా ఉంచి ఉన్నాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అవును కదండి, ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించే దేవుడుగా ఉన్నారని మనము ఆరాధిస్తున్నాం, ఆయనకి స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి మరొకసారి దేవుడు సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే, ఈ దినమున ఆయనని ఎల్లప్పుడూ కూడా మనము సన్నతించి ఆయన ఉపకారములు బట్టి మనము స్తుతిస్తే కనుక మన యొక్క ప్రాణము విమోచింపజేసి మనకి ఆయన కరుణా కటాక్షములను అనుగ్రహించి మన దోషములు అన్నిటినీ కూడా క్షమించి మనకి కిరీటముగా ఆయన ఉంచి అన్ని విషయాలలో మనకి తోడుగా ఉండి నడిపిస్తాను అని దేవుడి దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన కరుణ, ఆయన బహుమానము మీకు అనుగ్రహించినగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మా జీవితాలలో కరుణా కటాక్షమును అనుగ్రహించి మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మాకు ఎంతగానో మీరు సహాయం చేసి మా యొక్క జీవితాలలో గొప్పగా నైనా ఆశీర్వదించి నడిపిస్తానని దినమున మీరు ఇస్తున్న వాక్యమును, వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. మా కొరకు ప్రార్థన చేయమన్న వారిని, వారి యొక్క బిడ్డల్ని, వారి యొక్క భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేయ పనులు, వారి ఉద్యోగములు అన్నిటినీ కూడా మీరు మీ యొక్క కృప చేత అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీకు వందనాలు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. భార్యాభర్తలు విడిపోయిన వారు కలుపుతున్నారు. మీకు వందనాలు. బిడ్డలకి చదువులు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలకి ఆరోగ్యాలు ఇస్తున్నారు. మీకు వందనాలు. అన్ని విషయాలలో మీరే మీ యొక్క కృపను ప్రతి బిడ్డకి అనుగ్రహిస్తున్నందుకు మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.